ఎన్నికలలోనే మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు వెళ్ళడం జరుగుతుంది. దీనిలో ఎవరికి కూడా సందేహం ఉండాల్సిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉంది మీ ద్వారా. ఓకే, సుధాకర్ గారు చెప్పండి. రామ్మోహన్ గారు అయితే చాలా విషయాల్ని అంటే సగర్వంగా ఏపీ ప్రజలు ఇంకా తలెత్తుకోవాలి అని అంటే ఇక మరొక్కసారి ఎలాంటి పొరపాటు రాకుండా గెజిట్ పెంచడం కావచ్చు, మ్యాప్ లో అసలు చేంజ్ చేయకపోవడం కావచ్చు, కేంద్రం స్పష్టమైన హామీ తీసుకోవడం కావచ్చు, చాలా అంశాలని తెర మీద తీసుకొచ్చారు. మరి ఈసారి ఏంటంటే అమరావతికి సంబంధించి కొంగొత్తగా రాబోతుంది అనేసి ఏపీ ప్రజలు కోటి ఆశలతో చూస్తున్నారు. సంపద సృష్టించడమే నా ప్రధాన ఉద్దేశం అంటూ కూడా సిబిఎన్ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అమరావతి రాజధానిగా సంపద అనేది జనరేట్ కాబోతుంది, టెక్నాలజీని కూడా ఉపయోగించబోతున్నాము అనేసి కూడా చెప్తున్నారు. మరి ఏ మెసేజ్ ఈసారి పునరుజ్జీవనానికి సంబంధించి ఇవ్వబోతున్నారు? మేడం, రామ్మోహన్ రావు గారు బాగా చెప్పారు. అలాగే దానికి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మంచి సమాధానంగా చెప్పారు. అంటే కీడించి మేలించాలన్నది పెద్దవాళ్ళు చెప్పే మాట. అవును, ఏ పని చేయాలన్నా ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తాం, దానికి కావలసిన వనరులను సమీకరించుకుంటాం, మధ్యలో వచ్చే ఆటుపోట్లు ఆటంకాలని అధిగమించడం ఎలాగో ఆ ప్రణాళికలను రూపొందిస్తాం, లేదా అప్పటికప్పుడు చేస్తాము. ఆర్థికంగా ఎలా తెచ్చుకోవాలి, కేంద్రం నుంచి తెచ్చుకోవాలా, బ్యాంకుల నుంచి తెచ్చుకోవాలి, ఇవన్నీ ఇందాక సార్ చెప్తూ బ్యాంకులు వీటన్నిటికీ భవనాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సిస్టమేటిక్ గా చేస్తున్నారు. అంటే మీకు అందరికి తెలియదు కానీ మాకు బాగా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడేటప్పుడు ఆయనలో ఇంత దార్శనికుడు దాగి ఉన్నాడు అనిపిస్తుంది. ఒక్కోసారి ఈయన ఐఐఎంలో ఎంబీఏ ఏమన్నా చేశారా ఆ స్థాయిలో చెప్తాను, ఇంకొకసారి ఈయనకి ఆడిట్ వీటిల్లో అద్భుతమైన అనుభవం ముందే అనిపిస్తుంది. అలా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కూలంకుషంగా చర్చించి చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల చూడండి, ఈరోజు భూములకి మంచి రేట్లు వచ్చాయి. భూమి వచ్చిందండి రాజధాని చుట్టూను. దాని ప్రభావం వల్ల విజయవాడ, గుంటూరు లేదా వెస్ట్ గోదావరిలో కొంత ఈ పక్క కర్నూలు వరకు కూడా భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎప్పుడైతే భూముల ధరలు పెరుగుతాయో పెట్టుబడిదారులు వస్తారు. పెట్టుబడిదారులు వచ్చి నిర్మాణాలు ప్రారంభిస్తే కార్మికులు వస్తారు. ఆ కార్మికులు దేశవ్యాప్తంగా వస్తారు. ఇలా ఈ సంపదని సృష్టిస్తూ సంపదను పంచిపెడుతూ ఆ సంపద మళ్ళీ సంపదను సృష్టించడానికి ఉపయోగపడుతూ వెళ్తుందండి. ఇది ఎక్కడైనా జరిగే విషయం. దీన్ని చంద్రబాబు నాయుడు గారు పకడ్బందీగా ప్లాన్ గా చేస్తున్నారు. అలాగే రాజధాని ఇదే శాశ్వతమైన రాజధాని అనే గెజెట్ కూడా ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం పూర్తి సహకారం ఇస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు భాగస్వాములు. అలాగే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో కూడా టీడీపీ, జనసేన భాగస్వామ్యులుగా ఉన్నాం. అంటే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్న పార్టీలు కాబట్టి నరేంద్ర మోడీ గారు కానీ మిగతా మంత్రులు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అన్ని విధాలా కూడా ఇది అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంత కేంద్రం నిధులు ఇవ్వలేదు, అది చేయలేదు అనడానికి వేరే కారణం అండి. అంటే భారతీయ జనతా పార్టీ ఏమి ఇక్కడ అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని వాళ్ళ మెడలో ఉంచి ఇక్కడ పని చేయించలేదు. మనది ఫెడరల్ సిస్టమ్ అండి. రాష్ట్రానికి ఉన్న అధికారాలు రాష్ట్రానికి ఉంటాయి, కేంద్రానికి ఉన్న అధికారాలు కేంద్రానికి ఉంటాయి. రెండు కలిసి పనిచేయాలి తప్ప ఒకరు మొరాయిస్తే ఇంకొకరు ముట్టిక్కాయేసే పద్ధతి ఉండదు. అంటే ఏదైనా కోర్టులలో అయితే చేయొచ్చు, హైకోర్టు కాదంటే సుప్రీంకోర్టు చేయొచ్చు. ఇంకే శాంతి పద్ధతుల్లో లేదంటే ఇంకేదన్నా ఉన్నట్టు సాధారణ కండిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా కేంద్రం చేయడం అంత సులభం కాదండి. అందుకని కొంత విమర్శలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు పని కట్టుకుని ఇక్కడ ఒక వర్గాన్నో లేదా ఒక ప్రాంతాన్నో ఒక కులాన్నో ఆధారం చేసుకొని 3 రాజధానుల సిద్ధాంతంతో 5 ఏళ్ళు గడిపేసి ఇక్కడ ఏమీ చేయలేదు. చూడండి, ఆయన కర్నూలుని న్యాయ రాజధాని చేస్తానన్నాడు. ఏమైనా చేశారా? లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రికి అందరికీ లెటర్లు ఇచ్చారు.
కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలన్నారు. హైకోర్టును అక్కడ పెట్టలేరు. హైకోర్టు బెంచ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.